ముఖ్యమంత్రి యువనేస్తం పేరుతో ఈ పథకం 2018లో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం కూడా అదే పేరుతో ఈ స్కీమ్ కొనసాగే అవకాశం ఉంది. ఈ పథకానికి డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ చేసిన వారు అర్హులు. వయస్సు 22 నుండి 35 ఏళ్ల మధ్య ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అప్లై చేసుకోవాలి. మీరు ఎంప్లాయ్ అయి ఉండకూడదు. ఏదైనా చిరుద్యోగం చేసేవారు, PF అకౌంట్ లేనివారు అర్హులే. తెల్ల రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి. భూమి కూడా 5 ఎకరాల లోపు మాత్రమే ఉండాలి. 4 వీలర్ ఉండకూడదు. కుటుంబంలో ఎవరూ కూడా ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు. అంటే మీ రేషన్ కార్డులో ఆ పేరు ఉండకూడదు. ఎలాంటి ప్రభుత్వ రుణాలు, సబ్సిడీలు పొంది ఉండకూడదు. ఒకవేళ రుణాలు తీసుకున్నా అది 5 లక్షల లోపు ఉండాలి. స్కాలర్షిప్ తీసుకుంటూ ఉండకూడదు. అలాగే చదువుతూ ఉండకూడదు. ఎలాంటి పెన్షన్ పొందుతూ ఉండకూడదు. దీనికి దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. దీనికి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి. బ్యాంకు ఖాతా, విద్యార్హతల సర్టిఫికేట్స్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఉండాలి. దీనికి అప్లై చేయడానికి వెబ్సైట్ లేదా యాప్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.